గ్యాప్ వచ్చాడు, తిరుగుతాడు. మోదీనే గెలిపించండి 2047 వరకు పవన్ కళ్యాణ్. సిగ్గు లేకుండా మోదీయే మనతో సర్వనాశనం చేశాడు. కొన్ని జీవీఎల్ అన్నాడంటే అది మోదీ జెండా అబ్రోడ్ మోస్తున్నాడు కనుక, ఆర్ఎస్ఎస్ జెండాలు మోస్తున్నాడు కనుక ఈ కాపోడు అన్నం ఏంటి? అదే కాదు, మోదీ పెట్టుంటే పార్టీ, నేను పార్టీయే పెట్టక ముందు. అరే బాబు, నీకు లెక్కలు కూడా తెలియదు. బీజేపీ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు పుట్టలేదు, మీ నాన్న పుట్టలేదు. నువ్వు మీ అన్ని కాంగ్రెస్ పార్టీలో 2011లో విలీనం చేయలేదా? అప్పుడే మీరు చేసేసారు. ఎప్పుడు? 2011లో. అప్పుడు ఎవరు నడుస్తుంది? అప్పుడు బీజేపీ లేదా? ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాల్లో. కర్ణాటకలో బీజేపీ లేదా? మరి ఎందుకు దొంగ మాట్లాడుతూ మోదీనే గెలిపించండి? మోదీ అంటాడు మేరా సాత్ పవన్ హే. అరే తేరా సాత్ పవన్ హే, ప్రజలు నహీ హే, आदमी नहीं है, औरत नहीं है, पवन है. पवन में तुम लोग सब उड़ गया. तेलंगाना में, आंध्रा में कोई पूछता भी नहीं आप लोग को. पवन है, मंद कृष्ण मालिका है. क्या करेगा पवन को लेके? पवन में उड़ेगा. नोटा कंटे तक्कु वोట్లు వచ్చే పవన్ కళ్యాణ్ స్టేట్ సిటీలో తరిమి కొట్టే తెలంగాణ. ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడు. చెప్పండి బాబు, మా వైజాగ్ లో నీకేం పని? మిత్రులారా, ఈ దొంగలను నమ్మకండి, ఈ దోపిడీదారులను నమ్మకండి, ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఎంపీలు అవుతున్నారు. మన భూములు దోచుకుంటున్నారు, మన భూ కబ్జాలు చేస్తున్నారు. విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మనకు వచ్చిన డబ్బులు రానివ్వకుండా చేస్తున్నారు. ఎలక్షన్ ముందు 300, 3000 పంచుతున్నారు. కనుక ఏ పార్టీ కూడా ఏ క్యాండిడేట్ ను కూడా ఎంపీగా పెట్టకుండా చూసే బాధ్యత విద్యార్థులారా మీది, పోరాట వీరులారా మీది, ప్రొఫెసర్స్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ మీది, రైతులారా మీది, స్టూడెంట్స్ లారా మీది. ఎందుకంటే నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. అదానికి ముందు చెప్పాను కదా, 8 లక్షల కోట్లు వీళ్ళెళ్ళి అదాని 1000 కోట్లు ఇస్తే తీసుకొని మసాజులు చేస్తున్నాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతారు. ఈ మంత్రులు ఆడేదో పెద్ద అందగాడు, అమితాబ్ బచ్చన్ హైట్ ఉంటే ఇంకేం చేయదు. అదాని మనకెందుకు, అంబానీ మనకెందుకు? పౌరుషం లేదా, నీతి లేదా, నిజాయితీ లేదా? తెలంగాణ అమరవీరులాగా మన తెలుగు మినిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చా, ప్రధాని స్టీల్ ప్లాంట్ మినిస్టర్ గురు మోదీ గురు రూపాలా గారిని 25 తీసుకొచ్చాను. మత్స్యకారులు 40 మంది పడవల పోతే ఆ మత్స్యకారుల మినిస్టర్ తో మాట్లాడి రూపాలా గారిని 50,000 లక్షలు మేము అడుక్కున్నాం కాదు, వాళ్ళకి ముందు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి, కొత్త బోట్లు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి. పాపం రాష్ట్రం అప్పుల పాలలో ఉన్న ఈ మంచి పాత్ర, ఈ మంచి మాట అన్ని కాదు, ఈ మంచి పని మాత్రం చేశారు. ఏది నేను డిమాండ్ చేసిన 3 రోజుల్లోనే 7 కోట్లు మత్స్యకారులకు ఇచ్చారు. గాడ్ బ్లెస్ యు జగన్. ఆ మోదీ అసలు పట్టించుకోడే, మాట్లాడితే నోరెప్పుడే. ఎలక్షన్ ముందు వైజాగ్ కూడా వస్తాడు మళ్ళా, సిగ్గు లేకుండా. నేనే లేకపోతే స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మేది. కనుక అంజనీ కుమార్ లాంటి ఆఫీసర్స్, లిసన్ టు మీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్స్ ఆఫ్ ఎవ్రీ సిటీ, లిసన్ టు మీ. ఎవడో ఇచ్చిన డబ్బుకి 100 కోట్లకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.